హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చావు దినాలు కూడా ఏ విధంగా చేస్తారో పూర్తి వీడియో అయితే చూపిస్తాను. చూసేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇవి మండపాలు ఎక్కడంటే అక్కడ ఉండవు. మన కళ్యాణ మండపాలు ఉంటాయి కదా ఇండియాలో, సేమ్ టు సేమ్ వీళ్ళకి కూడా ఒక చోట అయితే ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ చేయరు, ఎందుకంటే అది కూడా చెప్తాను. ఎందుకంటే ఈ కువైట్ వాళ్ళు వచ్చేసి కార్లలో అయితే వస్తారు, ప్రతి ఒక్కరు ఒక్కొక్క కార్ అయితే వేసుకొస్తారు. ఇక్కడైతే ప్లేస్ అయితే పార్కింగ్ ప్లేస్ కూడా ఎక్కువగా ఉంటుంది, అందుకని అయితే ఇక్కడైతే పెడతారు. ఇప్పుడైతే లోపలికి అయితే చూపిస్తాను చూడండి. కువైట్ వాళ్ళు వచ్చేసి ఏంద్రా అంటే ఏమన్నా పెద్ద పెద్ద ఫంక్షన్లు అయితే ఇలా మండపాల్లో అయితేనే చేస్తారు. ఎందుకంటే ఇళ్ళ దగ్గర చేసుకున్నారంటే కనుక కార్లు అయితే పార్కింగ్ అయితే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అయిపోతుందని ఇక్కడ వచ్చేసి అయితే పెట్టుకుంటారు పార్టీలన్నీ కూడా ఇక్కడ. ఇంకపోతే వీటికి డబ్బులు అయితే రోజుకు వచ్చేసి అయితే 1500 దినార్ల నుంచి 1800 దినార్ల వరకు అయితే ఉంటుంది. ఒక్క దినార్ వచ్చేసి 273 రూపాయలు అయితే ఉంది. ఎంత అవుతుందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఈ కళ్యాణ మండపాలు వచ్చేసి చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి. ఇవి చూడండి ఎంత విశాలంగా ఎంత పెద్దదిగా ఉందో. ఎందుకంటే వీళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకునే కానీ చాలా మంది అయితే వస్తారు ఇక్కడికి. ఈ హాల్ అంతా కూడా ఫుల్ అయితే అయిపోతుంది అప్పుడు అయితే కన్నా పెళ్లి టైంలో అయితే కన్నా. వీళ్ళైతే ముందుగానే ఒక 10 డేస్ ముందుగానే అయితే బుక్ చేసుకోవాలి వీటిని అయితే కన్నా. పెళ్ళి అయితే ఒక రోజులో అయిపోతుంది, అదే చావు దినాలు అయితే 3 రోజులు అయితే పడుతుంది. 3 రోజులు కూడా చాలామంది అంటే చాలామంది వస్తూ పోతూ ఉంటారు ఇక్కడికైతే. వాళ్ళకైతే భోజనాలు మొత్తం వాళ్ళే చూసుకోవాలి, చేసిన వాళ్ళే. ఇంకా దీంట్లో డెకరేషన్ విషయానికి వస్తే చూడండి, డెకరేషన్ అయితే మామూలుగా చేయరు దీంట్లో. చూడండి ఎలా ఉందో. వీళ్ళు పెళ్ళిళ్ళు కూడా మన మాదిరి అయితే చేయరు. ఆడవాళ్ళంతా ఒక చోట, మగవాళ్ళంతా ఒక చోట అయితే ఉంటారు. వాళ్ళకి సపరేట్గా హాల్ ఉంటుంది, వీళ్ళకి సపరేట్గా హాల్ అయితే ఉంటుంది. పెళ్ళిళ్ళు అయితే మాత్రం ఎంత పేదరికంలో ఉన్నా, ఎంత ధనవంతులైనా కానీ ఇట్లా హాల్లో అయితే చేస్తారు ఖచ్చితంగా. ఇక్కడికి ఎక్కువ మంది జనాభా వచ్చారంటే కన్నా కూర్చోడానికి కూడా ప్లేస్ అయితే ఉండదు. నిలబడుకొని అయితే వీళ్ళు మాట్లాడుకొని వెళ్ళిపోతూ ఉంటారు తినేసి అయితే. ఇంకపోతే ఇక్కడికి వచ్చేసరికి అయితే మొత్తం కుర్చీలు అయితే వేస్తారు తినడానికైతే. ఇక్కడ బఫే అందుకైతే ఇక్కడైతే పెడతారు. ఇప్పుడైతే కుర్చీలు కూడా మొత్తం అయితే లేవు, బఫే అయితే లేదు, మొత్తం ప్లేట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే కన్నా మొత్తం కూర్చొని ఒక చోట కూర్చొని అయితే తింటారు ఇల్లు. ఒక్కొక్క ప్లేట్కి అయితే 5 మంది కూర్చొని అయితే తినగలుగుతారు ఇల్లు. పూర్తి వీడియో అయితే చూడండి, పూర్తి వీడియో చూపిస్తాను. ఒక 5 మంది కానీ 6 మంది కానీ ప్లేట్కి అయితే వీళ్ళు కలిసికట్టుగా అయితే తింటారు. ఎప్పుడు ప్రతి పార్టీకి అయితే కూడా వీళ్ళు అలాగనే చిన్న నేను పెద్ద అని అయితే చూడరు, కలిసికట్టుగానే తింటారు మొత్తం అంతా అయితే వీళ్ళు. చూడండి ఈ ప్లేట్లు మొత్తం కూడా ఈ పార్టీలో వచ్చిన వాళ్ళకే మొత్తం ఇదంతా కూడా మొత్తం వచ్చేసి 25 ప్లేట్లు అయితే ఉన్నాయి ఇటాటివి. ఈ 25 ప్లేట్లో కూడా ఒక్కొక్క ప్లేట్కి వచ్చేసి 5 మంది 6 మంది లెక్కనైతే కూర్చొని వీళ్ళైతే తింటారు. వీళ్ళు తినేటప్పుడే డ్రైవర్లను కూడా పిలుస్తారు వాళ్ళతో కలిసి తినాలని. ఇలా ఒక వ్యాన్లో అయితే చేసి తీసుకువస్తారు హోటల్ వాళ్ళు అయితే కన. ఇలా ఇది వచ్చినప్పుడు మొత్తం పిల్లా జిల్లా మొత్తం వచ్చేసి దింపుతారు అవైతే కన. ఒక చోట అయితే పెట్టేసుకొని మొత్తం తర్వాత అయితే లోపలికైతే ఒక కవర్ అయితే పరిచి తర్వాత అయితే లోపలికైతే తీసుకొని పోతారు. వీళ్ళు వచ్చేసి ఏ కార్యక్రమాలు కానీ మాంసం అయితే ఎక్కువగా పెడతారు, పెళ్ళిళ్ళకి కానీ దినాలకు కానీ. ఇక్కడ పిల్లోళ్ళు చూడండి, వీళ్ళు హాయ్ అయితే చెప్తారు, వీడియో తీస్తున్నా అని హాయ్ అయితే చెప్పినారు. చూడండి ఇప్పుడైతే పార్కింగ్ అయితే చూపిస్తాను, పార్కింగ్ ఎంత ఉంటుందో. ఇక్కడ పార్కింగ్ అయితే చాలా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క కార్లో అయితే వస్తారు వీళ్ళు కువైట్ వాళ్ళు. దాదాపుగా ఇది వచ్చేసి ఒక 4 ఎకరాల్లో ఉంటుంది మొత్తం అయితే కన్నా. 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటుంది పార్కింగ్, ఆ పార్టీ జరిగే ప్లేసు మొత్తం కూడా. ఉన్నా ఫోటో తీస్తున్నా. వీడియో